everyone, welcome back to our channel. Today we are doing something special. Today we are going to do chicken biryani. So I'll show you my way of doing chicken biryani. First we have to soak basmati rice in water. Next we have onions, green chilies, coriander leaves and pudina. Next here we come red chili powder, whole mix biryani things and salt, garam masala, oil, turmeric powder and ginger paste, and this is kasuri methi, freshly chicken. This is all our ingredients. Let's start our cooking. Next we have to pour this, so let it heat. Mirchi, next onions, until we get golden yellow we have to fry it. ఇది ఆల్మోస్ట్ కుక్ అయ్యాక మనం జింజర్ పేస్ట్ వేసుకోవాలి. సో ఇలా నేను కొంచెం అల్లం వేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం దీంట్లో. ఒక 2 minutes ఇలా లిడ్ క్లోజ్ చేసేసి మనం తర్వాత చూడాలి. ఒకసారి లిడ్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఇది మొత్తం చాలా బాగా కలుపుకోవాలి. ఇలా అంత. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఇంకా ఫ్లేవర్ కోసం మనం ఇది వేసుకుందాం, కసూరి మేతి, పుదీనా అండ్ కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ అండ్ కారం వేసుకుందాం. సాల్ట్ ఏమో సరిపడా సాల్ట్, ఇంకా కారం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సిమ్లో పెట్టేసి చికెన్ని అలా వదిలేయండి. ఇప్పుడు మనం రైస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ మిక్సెస్ వేయాలా, మిర్చి ఆనియన్స్ వేయాలి. మిక్స్ చేయాలి. తప్ప చికెన్కి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం సరిపోతుంది. ఫైనల్గా చికెన్ని ఇలా గార్నిష్ చేసుకొని కుక్ చేసుకోవాలి. Now it's time for taste. చాలా బాగుంది. Thanks for watching. Bye.